సింహాచలం గారు, సంతోషి గారు భర్తకి 0 కౌంట్, భార్యకి ట్యూబుల్ బ్లాక్, కానీ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా మందులతో. ఐవీఎఫ్ లేదు, డోనార్ లేదు. ఇలాంటి విషయం ఎవరికన్నా చెబితే మీరు నమ్మశక్యం కాదు. మీరేంటి డాక్టర్లే నమ్మరు. ఏ డాక్టర్ అయినా ట్యూబుల్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ అంటారు, భర్తకి 0 కౌంట్ అయితే ఐవీఎఫ్ డోనార్ అంటారు. కానీ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మాత్రం ఎంతోమంది 0 కౌంట్ ఉన్న వాళ్ళని హీరోలుగా మార్చింది మందులతో కణాలను పెంచి. అలాగే ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళని ట్యూబులు ఓపెన్ చేసేటట్టు చేసి వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళకి న్యాచురల్గా వచ్చేటట్టు చేసింది మందులతో. అలాగే అలాంటి సక్సెస్ఫుల్ జంటల జాబితాలో దాదాపు 16,000 మంది పైగా మనం ప్రెగ్నెన్సీలు తెప్పించాం, వరల్డ్ రికార్డ్. ఆ జాబితాలో మీరు కూడా డొంకన సింహాచలం, సంతోషి, జాడూరు విలేజ్, పోలంకి మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు వచ్చారండి మీరు మా దగ్గరికి? 10 జూన్ 2024. భర్త వయసు 35 సంవత్సరాలప్పుడు, భార్య వయసు 28 సంవత్సరాలు. పెళ్ళయ్యి ఎంతకాలం అయింది అప్పుడు? 8 ఇయర్స్. 8 ఇయర్స్ తర్వాత పెళ్ళయ్యి చాలా చోట్ల తిరిగి ప్రెగ్నెన్సీ రాక మన దగ్గరికి వస్తే ఎంత అండి ఇది? మీరు వచ్చిన రోజు ఇక్కడ టెస్ట్ చేసాం. ఏంటంటే నిల్ కౌంట్. నిల్ కౌంట్ అంటే 0 కౌంట్. 0 కౌంట్. లాప్రోస్కోపీ చేశారు బయట, చాలా రకాల ప్రొసీజర్లు చేశారు. చివరికి ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళాలన్నారు. ట్యూబులు 2 ఇవేంటంటే ఇక్కడ ట్యూబుల్ బ్లాక్. ఏమిటి ఇవి? 2 బోత్ ట్యూబ్స్ బ్లాక్. బోత్ ట్యూబ్స్ బ్లాక్, 0 కౌంట్. మరి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత టైం పట్టిందండి? 12 months మెడిసిన్. మొత్తం మీద 12 months పట్టింది. 12 నెలలు పట్టింది. కానీ 12 నెలలు పట్టినా పని అయ్యిందా లేదా? అది కూడా న్యాచురల్గా, కేవలం మందులతో. ఎందుకంటే వచ్చినప్పుడు కొన్ని రకాల టెస్టులు, అది 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, ఎంత అవుతుందో తెలియదు. వాళ్ళ ప్రాబ్లంను బట్టి టెస్టులు ఒకేసారి చేస్తాం. తర్వాత నెల 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఇక మందులు వాడుకుంటూ పోవడమే. ఆ మందులు కూడా రానవసరం లేదు, కొరియర్ పెట్టించుకోవచ్చు. అంతే, కొరియర్ పెట్టించుకున్నారు, వాడుతూ వెళ్ళారు. కొరియర్ పెట్టించుకోవచ్చు. మళ్ళా ఆ మందులు వాడే విధానము మీరు ఇక్కడికి వచ్చి అడగక్కర్లేదు. టెలికాలర్ల ద్వారా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపల 3 టెలికాలర్ నెంబర్లు, 3 వాట్సాప్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళ ద్వారా మీరు అడిగి ఎలా వాడాలో తెలుసుకోవచ్చు. మీ మందులన్నీ వాట్సాప్లో పోస్ట్ పెట్టేస్తే, లేదా మీరు ఒక ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేస్తే వాళ్ళు ఎలా వాడాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తారు. అలాగే వాడుకోవచ్చు. మందులు కావాలంటే కొరియర్ తెప్పించుకోవచ్చు, ప్రతిసారి రావక్కర్లా, కొరియర్ తెప్పించుకోవచ్చు. ఇలా ఇంటి దగ్గరే కూర్చుని వాళ్ళ మందులు వాడుకుంటూ చక్కగా భార్యకి ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు, భర్తకి కణాలని ఇంప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళు పొందారు న్యాచురల్గా. అంతేనండి, ఇంకేమైనా జరిగింది? సరే, ఎలా జరిగింది ఏమిటి వాళ్ళ అనుభవాలను వినే ముందు, ఇందుకు నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా? వాళ్ళు కూడా యూరిన్ టెస్ట్ చూసి ఆశ్చర్యపోయారు. జీవితంలో 8 ఏళ్ళు ఎప్పుడూ రాని 2 గీతలు వచ్చితే, ఏమండి మాకు 2 గీతలు వచ్చినాయి, నిజమా కాదా, ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని మన టెలికాలర్లకు కాల్ చేస్తే, మేము ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం. ప్రిస్క్రిప్షన్ పేపర్ వాట్సాప్లో పెడితే అక్కడే దగ్గరలో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. 6,805 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ. 6,805 అంటే యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబులు బ్లాక్ కదా, ట్యూబుల్లో ఏమన్నా ఇరుక్కున్నాయా, ట్యూబులు ఎక్టోపిక్ ఏమన్నా వచ్చిందా అని చెప్పి స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం. అక్కడే వాళ్ళకి దగ్గరలో, వాళ్ళకి నమ్మకం ఉన్న చోట, వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోమన్నాం. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు. చేయించుకుంటే అక్కడ డాక్టర్ గారు చెప్పారు, అమ్మ సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 5 weeks 5 days గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. నవంబర్ 21, 2026న నీ బిడ్డ రాబోతుంది. నవంబర్ 21 డెలివరీ డేట్. ఇది
మీలో ఎంతమంది నమ్ముతారండి జీరో కౌంట్కి కణాలు వచ్చినాయని? కోర్స్ మీరు నమ్మే వచ్చారనుకోండి, మీరు నమ్ముతారు. ఈ వీడియో చూసేవాళ్ళు అయితే నమ్మరు, అలాగే మిగతా ప్రపంచంలోని డాక్టర్లు కూడా నమ్మరు. కానీ నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్లు అయితే నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవం పొందారు కాబట్టి. మరి మీ అనుభవం ఏంటో చెప్పండి. అసలు ఫస్ట్లో మీకు నా గురించి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం ఎలా అనిపించింది, మిగతా హాస్పిటల్లో డాక్టర్లకి నేను డిఫరెంట్గా కనపడ్డానా, తేడాగా కనపడ్డానా, ఏం జరిగింది, మరి 1 year పాటు మందులు వాడినప్పుడు మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయా, లేదు ఈ 1 year అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి డాక్టర్ ఈ భూమండలంలో ఒకడు ఉన్నాడు అంటే నమ్మడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మరి మీ అనుభవాల్ని మిగతా ప్రపంచానికి షేర్ చేసుకుంటే ఇంకా జీరో కౌంట్తో బాధపడే వాళ్ళు, ట్యూబుల్ బ్లాక్తో బాధపడే వాళ్ళకి కొండంత ధైర్యము మరి ఆశ వస్తాయి. అవును సార్. ముందుగా డాక్టర్ గారికి నమస్కారం అండి. నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నాది శ్రీకాకుళం జిల్లా, నా పేరు సింహాచలం. నాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అయింది సార్. ఆల్మోస్ట్ ఏప్రిల్ వస్తే 9లో గొడవ పెడతాను. యాక్చువల్లీ చాలా చోట్ల తిరిగాం సార్ డాక్టర్స్ దగ్గరికి. పెళ్ళైన 1 year వరకు నార్మల్గా ట్రై చేసాం. అది ఎప్పుడైతే కాలేదో అప్పుడే స్టార్ట్ చేశాను డాక్టర్ దగ్గరికి తిరగడం అనేది. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు నిల్ కౌంట్, తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే నిల్ కౌంట్, తర్వాత మేడం గారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసేసరికి మా మిస్సెస్కి బోత్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. అలానే లాప్రోస్కోపీ సర్జరీ కూడా చేపించిన వెంటనే 2021లో 2 సార్లు అయ్యి కూడా చేశారు. అది కూడా నా కౌంట్తో కాదు సార్, నాకు నిల్లు. అయినా కొన్నిసార్లు మనసు చంపుకొని డోనర్కి వెళ్ళడం తప్పలేదంటే, కానీ నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది మరి తప్పదు మనకి, మరి ఛాన్స్ లేదంటే అంతకన్నా మనకి మార్గం కూడా ఇంకోటి లేదు. అలాంటప్పుడు డోనర్కి వెళ్ళాల్సి వచ్చింది సార్ 2 times. డోనర్కి వెళ్ళినా కూడా 2 సార్లు ఫెయిల్ అయ్యింది. అది నా అదృష్టం అనుకోవాలి ఇప్పుడైతే మాత్రం. ఎందుకంటే డోనర్కి వెళ్ళినా మన జీవితాంతం కూడా చిన్న వెల్త్తో ఉంటాం సార్. ఒకవేళ బెడ్ వచ్చినా కూడా మనకి ఆ ఫీలింగ్ అనేది మన మనసులో ఫుల్ ఉండిపోతుంది జీవితాంతం. ఇప్పుడు ఆ దేవుడు తప్పించడం వల్ల ఏమో నాకు ఈరోజు మంచి జరిగింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతాను. అయితే అలా చూస్తూ సార్ వీడియోస్ యూట్యూబ్లో చూశాను సార్. చూసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. నేను 2024 జూన్లో వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత సార్ ఇలాగ మీలో కూడా నేను లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను సార్. ఆ రోజు ఇప్పుడు నేను ఇచ్చేటట్లు చాలామంది వీడియోస్ అక్కడ ఇచ్చారు. ఆ రోజు కూడా నేను ఫస్ట్ ఇంప్రెస్ అయింది ఏంటంటే జీరో కౌంట్ టు హీరో. జీరో ఉండేవాళ్ళు హీరో అవుతారు. నాకు ఫస్ట్ మైండ్కి ఎక్కింది సార్ ఆ పాయింట్ మాత్రం. తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ 2 కాన్సెప్ట్లో పట్టుకున్నాను సార్ నేను ఇక్కడ రావడానికి మాత్రం. ఎందుకంటే మా మిస్సెస్లో ప్రాబ్లం అది, నాలో ప్రాబ్లం ఇది. ఈ రెండింటిని క్యాచ్ చేసి ఎన్ని రోజులైనా ఆల్రెడీ నేను మధ్యలో కొన్నాళ్ళు 6 months అయిన తర్వాత మేడం గారి ట్యూబ్స్ 2 ఓపెన్ అయ్యాయి. సార్ ఇచ్చారు, వచ్చాను. ఇదే ప్లేస్లో కూర్చొని ఆ రోజు కూడా వీడియో చేశాను. నేను ఆ రోజే శబ్దం చేశాను, నేను ఖచ్చితంగా బెడ్ పొందుతాను, ఎన్ని రోజులైనా కూడా ఇక్కడికి వచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటానని. అదే నాకు ఆ నమ్మకమే నాకు నిలిచిన పెట్టింది సార్. ఇక్కడికి వచ్చాను, నేను సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చామంటే ఒక్కటే మాట సార్, కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా, అది మాత్రం గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ డైలాగ్ వేశారు ఆయన, లేట్ అవ్వచ్చావు కానీ రావడం పక్కా. అంటే నేను అలాంటి వీడియోస్ వచ్చేసాను సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ 6 months దాటేశాను మెడిసిన్ వాడుతూ. అంటే అందరికీ 2 weeks లేదా 1 week, కొంతమందికి నెల, 2 నెలలు, 4 months వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ నాకు అలా దాటేస్తున్నాను. అంటే అలాంటప్పుడు మనకి ఇన్స్పిరేషన్ కూడా, ఎవరికైతే లేట్ వస్తారో ఆ వీడియోలు చూస్తే మనకి ఇక్కడ ధైర్యం పెరుగుద్ది. అందరికీ వేగంగా వచ్చేస్తుంది, మనకి రావడం లేదు డిసప్పాయింట్ అవ్వకుండా. అలాంటి వీడియోస్ ఇప్పుడు నేను చూసాను, నేను అప్పుడే మోటివేట్ ఎక్కువ అయ్యాను. అదే నేను అనుకున్నది అయితే సాధించాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక గొప్ప విషయం ఏంటంటే సింహాచలం గారిలో అందరూ జనరల్గా 1 week, 10 days, నెల, 2 నెలలు వచ్చిన వీడియోలన్నీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేసిన వీడియోలు పెట్టేస్తున్నప్పుడు డిప్రెస్ అవుతారు. జనరల్గా మనకు రావటం లేదు, వాళ్ళకి ఇస్తున్నాడు కానీ మనకి ఇవ్వలేదు, ఈ డాక్టర్ గారు ఎందుకో మనల్ని పట్టించుకోవటం లేదు అని కొంతమంది పచ్చీలు కొట్టేస్తారు. పచ్చి మేము రాంపో అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఎవరికి నష్టం? నా మీద అలిగితే ఎలా? ఏం చేశారండి నీకు? IVF, డోనారు, ఇవి చెప్తూ కూర్చున్నారు. నెలకు 3 లక్షలు పట్టు రావాలంటే మరి అందరి వల్ల సాధ్యమైద్దా? పోనీ గ్యారంటీ ఏమన్నా ఉందా? నో గ్యారంటీ. మీరేం చేస్తుంటారు సార్? నేను శ్రీరామ్ చిట్స్లో ఎంప్లాయ్ సార్. శ్రీరామ్ చిట్స్లో ఎంప్లాయ్. మరి ఎంత వస్తుంది జీవితం? రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.
పట్టుదలగా మనల్నే నమ్మి అటు భగవంతుడిని గట్టిగా పట్టుకుని ఆయన ఓర్పుగా ప్రయత్నించాడు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కించాం. ఆ లాస్ట్ మెట్టు, బిడ్డున్న మెట్టు వరకే ఓర్పుగా వెళ్ళాడు. చివరికి బిడ్డని సంకనేసుకోగలిగారు. ఇది ఎవరి గొప్పతనం అంటే వీళ్ళ యొక్క గొప్పతనం, దంపతుల యొక్క గొప్పతనం. వాళ్ళ యొక్క పట్టుదలకి, వాళ్ళ యొక్క ఓర్పుకి భగవంతుడు ఇచ్చిన ఆ యొక్క వరం అది. అర్థమైందండి? కాబట్టి మనం ఇప్పుడు ఎవరికి చప్పట్లు కొట్టాలి? డాక్టర్ వైఎస్ బాబుకా, సింహాచలానికా? సింహాచలానికి కొట్టాలి చప్పట్లు. సింహాచలము సంతోషి, ఈ దంపతులిద్దరూ సాధించినది ఇది. సింహాచలం రియల్ హీరో, నేను ఆ రోజు సంతోషి stunned, sir. హీరోయిన్. ఆ ఆదివారమే టెస్ట్ చేశాను యాక్చువల్లీ. ఆ టెస్ట్ చేయాలన్నా కూడా భయం సార్ నాకు. అవును, ఎన్ని చేసి ఉంటారు? 10 రోజులు దాటింది మెన్సెస్. యాక్చువల్ ఫిబ్రవరి 14 డేట్ సార్, మార్చి 14 కి 1 month. అక్కడ నుంచి 10 days అయింది. అక్కడ నుంచి నేను చెక్ చేయాలంటే భయం. ఏమవుతుందో చెక్ చేయకపోతే చిన్న ఆశలా ఉంటది. అవును, చెక్ చేసిస్తే రిజల్ట్ వచ్చేసింది అనుకో, నెగిటివ్ లేదని భయం అనే ఫీలింగ్ తో నేను చాలా రోజులు చేయలేదు సార్. ఆదివారం సాయంత్రం అయితే చేపించాను కిట్ తెచ్చి. ఆ 2 గీతలు అయితే ఎప్పుడు వచ్చాయో నేను స్టన్ సార్. అమ్మయ్య అని ఎంత రిలాక్స్ అయ్యి ఎగిరికి ఎంతేసాను సార్. అప్పుడు దేవుడు దండం పెట్టుకొని నెక్స్ట్ మీ ఫోటో చూసాను సార్. నేను మీరు ఇది బ్యాగ్ ఇచ్చారు కదా సార్, దాని మీ ఫోటో ఉంది, మీకే దండం పెట్టాను సార్. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. ఆ రోజైతే నేను జీవితంలో ఫస్ట్ టైం సార్ హ్యాపీ. 8 సంవత్సరాల తర్వాత నేను ఫీల్ అయినాను. చాలా హ్యాపీ అనిపించింది సార్ ఆ రోజు. సో సినిమాల్లో హీరోలు కాదమ్మా హీరోలు, వాళ్ళు రీలు హీరోలు. వాళ్ళకి ఏవో ఉంటాయి లెక్కలు, కానీ వీళ్ళమ్మ నిజమైన హీరోలు. వీళ్ళ జీవితాన్ని ఫేస్ చేశారు, వాళ్ళ జీవితాన్ని నటిస్తారు, స్క్రిప్ట్ని నటిస్తారు నిజంలాగా. నిజమైన జీవితాన్ని, నిజమైన కష్టాలని, నిజమైన అవమానాలని ఫేస్ చేశారు. ఫేస్ చేసి నిలబడి విజయం సాధించారు. వీళ్ళు కదా రియల్ హీరో. అందుకే మనం ఆ టైటిల్ పెట్టాం, 0 to హీరో అని. ఆ టైటిల్కి ఆయన అట్రాక్ట్. నేను అదే పట్టుకుని వచ్చాను సార్, అదే పట్టుకున్నాను సార్. ఇవాళ హీరో అయ్యారు కదా మీరు. అవును సార్, హీరో అయ్యారు. అది. సో సింహాచలం సంతోషి వీళ్ళిద్దరూ జడూరు విలేజ్, జడూరేనా? జడూరు విలేజ్, పోలకి మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చి అద్భుతమైన రిజల్ట్ సాధించారు. ల్యాప్రోస్కోపీలు పోయినాయండి, 2 ట్యూబులు బ్లాక్ అండి, 0 కౌంట్ అండి. కానీ మెల్లగా ఇంప్రూవ్ చేసుకుని మన దగ్గర వాడుకునే ట్యూబులు ఓపెన్ చేసుకున్నారు, కౌంట్ తెప్పించారు. తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీని పొందగలిగారు మందులతో అనేది వారు చక్కగా మీ అందరికీ కూడా ధైర్యం కలగడానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. వారికి, వారి శ్రీమతి సంతోషికి ఇద్దరికి ఒక్కసారి మనము గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. ఆల్ ది బెస్ట్ సింహాచలం గారు. మీకు ఇలాగే భగవంతుడు ఇట్లాగే తోడుగా నీడగా ఉండి మీ బిడ్డని మీ చేతిలోకి వచ్చేటట్టు చేసి మీకు సంతోషాన్ని ఇచ్చి మిమ్మల్ని పితృదేవుడుగా, మీ ఆవిడని మాతృదేవతగా మార్చాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్. ఎవ్రీ నర్స్ స్టాఫ్ సిస్టర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క చిన్న రెస్పాండ్ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఫోన్ ద్వారా అయినా వాయిస్ మెసేజ్, ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా మాతో చేసుకున్నందుకు ప్రతి ఒక్క స్టాఫ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. అంటే మామూలుగా ఇక్కడికి వచ్చేనే పట్టించుకొని ఈ రోజుల్లో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఫోన్ ద్వారా మన స్టాఫ్కి మాట్లాడి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవడం, మెడిసిన్ కావాలంటే కొరియర్ పెట్టించుకోవడం, ఇవన్నీ చేశారు. రైట్. ఇప్పుడు ఈ బుక్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఇక్కడ నువ్వు 60 పిల్లలు కనే వరకే వదలకూడదు.